లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. వేడుకను పురస్కరించుకొని కోడి పందాలు పెద్ద ఎత్తున ఆంధ్రాలో జరుగుతున్న నేపథ్యంలో అయితే ఈ రోజు మనం ప్రస్తుతం నూజివీడు ప్రాంతంలో అయితే ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు అంటే కోడి పందాల మీద ఇంట్రెస్ట్ ఉండి చాలా మంది ఇక్కడ పందాలు ఆడటానికి ప్లస్ చూడడానికి ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చారు. అయితే ఖమ్మం నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో తెలంగాణ సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారా ఆదినారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి సార్. ముందుగా మీడియా యాజమాన్యానికి, సుమన్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి గత సంవత్సరం కూడా నేను హాజరవడం జరిగింది. ఇది రెండోసారి నేను హాజరవడం జరిగింది. ఇది తెలుగు వారి యొక్క సాంస్కృతిక సంప్రదాయాలు ఏదైతే ఆంధ్రలో జరుగుతున్నటువంటి, నూజివీడులో జరుగుతున్నటువంటి కోడి పందాలకి వీక్షించాలని చెప్పేసి నేను రావడం జరిగింది. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది రెండోసారి సరే ఫస్ట్ టైం మీరు ఇక్కడికి రావడం జరిగింది? ఇక్కడ రావడం నేను మొదటిసారి ఇక్కడ రావడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చాలా ఆనందాన్ని ఇస్తా ఉంది. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇది తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవ ఏదైతే సంక్రాంతి పండుగ వస్తే చాలా ఉత్సాహంగా, సంతోషంగా మరి వేసేటటువంటి పందాలు, కోడి పందాలు, ఈ 3 రోజులు కూడా జరిగేటటువంటి పందాలకు నేను హాజరు కావడం జరిగింది. మీతో పాటు మీ అభిమానులు కూడా ఈ వేడుకకి పెద్ద ఎత్తున హాజరైనట్లు ఉన్నారు సార్. అయితే ఖమ్మం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. అయితే మీరు ఈ వేడుకల్లో పాల్గొనడం జరుగుతుందా సార్? అంటే వీక్షిస్తున్నారా, కేవలం మీరు పోటీల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది? కేవలం నేను వీక్షకుడు మాత్రమే. ఈ పోటీలకు వచ్చిన తర్వాత వీక్షకుడు వీక్షిస్తా ఉన్నా, ఏం జరుగుతా ఉంది, ఇక్కడ ఎలా జరుగుతా ఉందని చూస్తా ఉన్నా. వాస్తవానికి చాలా మంది కూడా నా తాన సుమారు 350 నుండి 400 మందిని నేను రోజు నా దగ్గర నుండి ఇక్కడ వీక్షించడానికి రావడం జరిగింది. మా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా ఉన్నారు. అద్భుతమైనటువంటి కోడి పందాల క్రీడా వేదికను చూసి అందరూ కూడా చాలా తబ్బిబి అవుతా ఉన్నారు. సినిమా సెట్టింగ్ తరహాలో అంటే ఒక స్టేడియం తలపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే ఉన్నాయి సార్. ఏ విధంగా అనిపిస్తుంది సార్ ఈ ఏర్పాట్లను చూస్తాం? చాలా అద్భుతంగా. ఎందుకంటే నేను ఒక వ్యాయామ క్రీడా ఉపాధ్యాయుడిగా నేను ఆడుతున్నప్పుడు చాలా కోర్టు ఉండే, కబడ్డీ కోర్టు కానీ, ఖోఖో కోర్టు, వాలీబాల్ కోర్టు ఉండే, చాలా తలపించే విధంగా ఈ రోజు చూస్తున్న కోడి పందాలకి క్రీడా వేదిక చాలా అద్భుతంగా తయారు చేశారు. చూస్తూ ఉంటే చాలా ఇది అద్భుతంగా ఇక్కడ అన్ని వస్తువులు చాలా అద్భుతంగా తయారు చేశారు. ఒక కోళ్ల పందానికి క్రీడా వేదిక తయారు చేయడం అనేది చాలా అద్భుతంగా చూస్తా ఉన్నాను. అద్భుతంగా ఉంది. వారు మమ్మల్ని ఆహ్వానించినందుకు వారు ప్రత్యేకంగా మా నియోజకవర్గ ప్రజల తరపున, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున వారికి నేను ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ 2 రాష్ట్రాల ప్రజలకి మా సుమన్ టీవీ తరపున శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ముందుగా ఈ 2 రాష్ట్ర ప్రజల తరపున మీకు సుమన్ టీవీ వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు ఆయురారోగ్యాలతో, అదేవిధంగా ఉత్సాహాన్ని వెలిబుచ్చే విధంగా సుమన్ టీవీ యజమాని వారందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలతో మెలగాలని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి కోడి పందాలంటే తెలంగాణ రాష్ట్రంలోనే లేదు, అక్కడ అవకాశం లేదు అనుకుంటారు. కానీ నా నియోజకవర్గమైన అశ్వరావుపేట, దమ్మపేట, ముల్కల్పల్లి ప్రాంత ప్రజలు ఎక్కువగా కోడి పందాలను ఇష్టపడతా ఉంటారు. అందరికీ సరిహద్దు గల ప్రాంతం నా నియోజకవర్గం. అదే విధంగా ఈ రోజు నా తాను ఉన్నటువంటి నేను నా నియోజకవర్గానికి ఆనుకున్నటువంటి కామైపాలెంలో నిన్ననే రిబ్బన్ కట్ చేసి కోడి పందాలు ప్రారంభించిన ప్రాంతంలో. అదే విధంగా ఎందుకంటే ఈ సరిహద్దు ప్రాంతమైనటువంటి సత్తుపల్లి కూడా ఉంది. ఇక్కడ ఎక్కువగా తరచుగా సుమారు నాకు తెలిసి 60 to 70, 65% వరకు ఇక్కడ కేవలం తెలంగాణ ప్రజలు ఇక్కడికి హాజరవుతా ఉన్నారు. చూడొచ్చు, తెలంగాణలో ఈ సాంప్రదాయం లేకపోయినప్పటికీ తెలంగాణ ప్రజలకి ఇక్కడికి స్వాగతం పలుకుతూ ఇక్కడ ప్రతి ఒక్కరికి మంచి ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున తెలంగాణ వాళ్ళే ఎక్కువ కనిపిస్తా ఉన్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అశ్వరావుపేట ఎమ్మెల్యే జారా ఆదినారాయణ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లైటింగ్ తో ఇక్కడ పెద్ద ఎత్తున బిర్లు అయితే ఏర్పాటు చేశారు. ఇదే నేపథ్యంలో ఇక్కడ సంక్రాంతి వేడుకలు చూడటానికి రాజకీయ ప్రముఖులతో పాటు సినీ నటులు కూడా హాజరవడం జరిగింది. అయితే మనతో పాటు సినీ నటులు శివారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి, హ్యాపీ సంక్రాంతి సార్. ఎలా ఉంది సార్, మీరు ఎప్పటి నుంచి ఈ వేడుకలకి ఇక్కడ హాజరవుతా ఉంటారు? ఈ వేడుకలకు రావడం మీకు ఎలా ఉంది? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా, అన్నదమ్ములకి, అక్కచెల్లెలకి, శ్రేయోభిలాషులకి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇక్కడికి న్యూస్ అంటే నేను మామూలుగా అక్కడ వేరే దగ్గరికి రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాను. వాళ్ళే ఇక్కడ న్యూస్ వీల్లో పెట్టడం జరిగింది. సో నాకు చాలా దగ్గర ఫ్రెండ్స్ వాళ్ళు, మా మణికొండలోనే ఉంటారు, హైదరాబాద్లో. సో అక్కడే ఉండడం వల్ల రెగ్యులర్ గా మేము కలుసుకోవడం వల్ల ప్రతి సంవత్సరం వాళ్ళు రమ్మనడం, నన్ను ఒక చీఫ్ గెస్ట్ గా, ఒక గెస్ట్ గా వాళ్ళు పిలిచి నన్ను మర్యాదించుకోవడం, సంక్రాంతికి వాళ్ళ ఇంటి ఒక అల్లుడి లాగా పిలిచినట్టుగా పిలుస్తూ ఉంటారు. సో ఆ విధంగా ప్రేమతో రావడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైనటువంటి సాంప్రదాయాలు ఉంటాయి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైనటువంటి రకరకాల ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ మన ఆంధ్ర వైపు వచ్చినట్టయితే
రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను. ఫ్యామిలీతో కూడా వస్తూ ఉంటాను, అప్పుడప్పుడు ఒక్కడనే వస్తూ ఉంటాను. రైట్, ఇక్కడ ఏంటంటే కోడి పందాలు ఆడడము అనేది ఇక్కడ కొంచెం ఆనవాయితీ. ఈ కోడి పందాలకు ఆ కోళ్ళు చేసుకునే ఫైట్ ని చూసి కొంచెం సస్పెన్స్ మూవీ మాదిరి అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. సో దాన్ని చూసి ఎంజాయ్ చేయడం కోసం అందరూ వస్తుంటారు. వాళ్ళు వచ్చిన వాళ్ళని ఒక ఎంటర్టైన్ చేయడం కోసం అని వాళ్ళకి ఒక ఏమంటారు ఒక చిన్న రిలాక్స్ కోసం అని నన్ను పిలుస్తుంటారు మా ఫ్రెండ్స్. నేను వచ్చి వాళ్ళకి ఏదో 2 మాటలు ప్రేమగా మాట్లాడేసి వాళ్ళతో 2 డైలాగులు చెప్పి అట్లా నేను కూడా అప్పుడప్పుడు మధ్యలో కోడి పందాలు చూసి అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఎన్ని రోజులు ఉంటారు సార్ ఈ వేడుకలకు? ఈ 3 రోజుల పాటు మీరు ఇక్కడే ఉంటారా? మన 3 రోజుల పండుగకి 2 రోజులు ఇక్కడ ఉంటానండి. ఒక రోజు ముందుగా వస్తాను. సపోజ్ 2 రోజుల పండుగ అనుకోండి, 13, 14, 15 అనుకోండి. సో 13, 14 లేకపోతే 12, 13కో ఇక్కడికి వచ్చేసి 14, 15 ఫ్యామిలీతో గడపడానికి వెళ్తాను అనమాట. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, ఇక్కడ కోడి పందాలు వేసే వాళ్ళని కావచ్చు, వాళ్ళని అలరించడంతో పాటు మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారా సార్? అంటే నేను పందాలు ఏం కట్టానండి. సో చూస్తూ ఉంటాను, ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్ ఎవరన్నా అన్న నేను అక్కడ కట్టాను, ఇక్కడ కట్టాను అని చెప్పేసి అంటూ ఉంటే వాళ్ళకు వచ్చిన ఆ పందెం గెలిచిన దాన్ని నేను కూడా ఎంజాయ్ చేస్తుంటాను అనమాట. వాళ్ళకు ఇప్పుడు సపోజ్ మీరు నా మిత్రులు అనుకోండి, మీరు చెప్పిన కోడి గెలిచింది అనుకోండి, మీరు ఎలాగైతే ఆనందపడుతుంటారో నేను కూడా అలాగే ఆనందపడి ఎగిరి గంతేస్తుంటాను అనమాట. అంతే.